విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈరోజు చివరి ఏదైతే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి మీడియాని అనుమతించకపోవడంతో వామపక్షాలన్నీ నిరసన తెలియజేస్తూ అయితే ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ వామపక్ష నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈరోజు చివరి సమావేశం, ముఖ్యంగా కొన్ని ఇవైతే ఆమోదం పొందే అవకాశం ఉంది. అసలు మీడియాని కానీ అనుమతించకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? మీడియాని కానీ పత్రికా విలేకరులు కానీ లోపలికి రాకుండా త్వరలో జీవీఎంసీ ఈ టర్మ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా సరే విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ముఖ్యమంత్రి గారు బామ్మరిది అల్లుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు తోడల్లుడు కాబట్టి 25 ఏళ్ల నుండి వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి ఈ 54 ఎకరాల 79 సెంట్లు క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం మాత్రమే ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది అప్రజాస్వామ్యం, సహేతుకం కాదు, దొంగతనంగా చేసినట్టు వ్యవహారం ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా కబుర్లు చెప్పేవారు. వైసీపీ నాయకులు దసపల్ల భూములు తినేశారు, విజయసాయిరెడ్డి గారు కుశలవాడలో 100 ఎకరాలు ఉన్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయం కడతామని కాజేశారు. ఈ విశాఖపట్నం జిల్లాలో అనేక వందల వేల ఎకరాల భూములు కాజేశారని చెప్పినటువంటి పెద్ద మనుషులు మమ్మల్ని నమ్మండి, ప్రజల కోసం, ప్రజల ఆస్తులు కాపాడడం కోసం అధికారంలోకి వస్తామని అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నారు. ఈ 54 ఎకరాల కబ్జా వాళ్ళకి కనబడడం లేదు. ఇది కేవలం అప్రజాస్వామిగా వాళ్ళ కుటుంబ పాలనకి ఉపయోగపడేటట్లు రెగ్యులైజేషన్ చేసుకోవడం కోసం బహిరంగ మార్కెట్లో 5,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి. మార్కెట్ ధర, ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారమే ఇది 2,500 కోట్లు ఉంటుంది. దీన్ని కాజేయడం కోసం, ఆమోదింపు చేసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అంశం. అన్యాయం, అక్రమం, దుర్మార్గం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 25 సంవత్సరాల కిందటే ఈ భూమిని ఆక్రమణ చేశానని చెప్పినటువంటి పెద్ద మనిషి అయిన పార్లమెంటు సభ్యుడు శ్రీభారత్ గారి మీద పీడీ యాక్ట్ పెట్టి కేసు పెట్టి జైలుకి పంపించాలి. అలా కాకుండా మా గీతం చరిత్రే ఒక కబ్జాల పర్వం. గీతంకు ఉన్నటువంటి భూముల్లో 80% భూములు ప్రభుత్వ భూములే, కేవలం 20% మాత్రమే జిరాయితీ భూములు కొని ఆ పక్కన ఉన్నటువంటి భూములన్నీ ఆక్రమణ చేసుకొని రెగ్యులేషన్ చేసుకొని ఎంవీఎస్ మూర్తి గారు 2 టర్ములు పార్లమెంట్ సభ్యుడు, ఉడా చైర్మన్, ఎమ్మెల్సీ, ఆయన తరంలో కొన్ని రెగ్యులైజేషన్ అయినాయి. ఇప్పుడు ఆయన తర్వాత వారసుడు, ఆస్తికి వారసుడు అంటే ఆయన ఆస్తికి వారసుడు, కానీ ఆ కబ్జాలన్నింటికి వారసత్వం తీసుకొని ఈరోజు రెగ్యులైజేషన్ చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పుడు 54 ఎకరాల ఇష్యూ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాలుగా ముందే జరిగిన ఇష్యూ అని అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇష్యూ ఏదైతే రాజకీయంగా ఉపయోగిస్తున్నారని అధికార పార్టీ వాళ్ళు ఎలా చెప్తారు? 20 సంవత్సరాల కిందట కబ్జా చేసిన ఆయనే చెప్తుంటే అది కబ్జా కాదా? ఎవరైనా పేదవాళ్ళు 40 గజాల్లో పాక్ కట్టుకుంటే మేఘాల మీద తీసేసే ప్రభుత్వం ఇది కనబడటం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము కాదా ఇది? ప్రభుత్వ ఆస్తి కాదా ఇది? ఇది అన్యాయం, ఇది అక్రమం. దీన్ని స్వాధీనం చేసుకోవాలని సిపిఐగా జీఎంసీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా నాయకురాలు ఉన్నారు, మేడం చెప్పండి, అసలు ఏంటి ఈరోజు జీవీఎంసీ మీడియానికి కూడా అనుమతి ఇవ్వకుండా గతంలో పాసులు కూడా ఇచ్చారు. నిన్న మొన్న పాసులు జారీ చేసి కూడా సడన్గా ఈరోజు మీడియాను అనుమతి లేదంటూ బయటకు తెలుసడంతో అసలు లోపల ఏం జరుగుతుంది? మీడియా మిత్రులకు ముందుగా నమస్కారము. లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే వాళ్ళు చేస్తున్న దోపిడీ, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలన్నీ తెలిసిపోతాయని చెప్పి ఈరోజు మీడియా మిత్రులకి లోపలికి అలౌ చేయట్లేదు. ఇదివరకు ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలుగా మీడియాని లోపలికి అలౌ చేయకుండా ఏ జీవీఎంసీ కూడా లేదు. కానీ ఈ రోజు ఇది జరుగుతుందా అంటే వాళ్ళు చేస్తున్న కబ్జాలు కానీ వాళ్ళు చేస్తున్న అన్యాయం, అక్రమాలు అన్నీ బయటపడతాయి, ఇవి ప్రజలకు తెలుస్తాయి అని చెప్పి ఈరోజు మీడియాని అలౌ చేయకుండా ఇక్కడ ఉన్న వామపక్షాలను కూడా అడ్డుకుంటూ ఈరోజు అక్కడ జరుగుతున్నది ఏమంటే కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని వాదిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఈ భర్తని అరెస్ట్ చేయాలని, ఎందుకంటే ఆయన ఓట్లు అడిగేటప్పుడు మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను, ఇక్కడ విద్య, వైద్యము అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, నేను అన్ని రకాలు మీకు ఉపయోగపడతానని చెప్పి ఈరోజు ఓట్లు అడిగి ఈరోజు ఆయన
ఓట్లు అడిగి ఈరోజు ఎంపీగా గెలిచారు. ఎంపీగా కలిసి మీరు ప్రజలకు ఏమి న్యాయం చేస్తూ ఉన్నారు? ప్రజలకు న్యాయం చేయకపోయి మీరు ఆ గీతం హాస్పిటల్ కానీ గీతము కాలేజీ ఏదైతే ఉందో చుట్టుపక్కల భూములన్నీ కూడా 55 ఎకరాల భూములు మీరు కబ్జా చేసి ఈరోజు జీవీఎంసీలో అది ప్రతిపాదనలు పెట్టి ఆయనకు అనుకూలంగా అది రావాలని చెప్పి ఆయన ప్రతిపాదన పెట్టిన ఇది బయటికి తెలిసిన వెంటనే వామపక్షాలుగా ఇక్కడ ఈ ఆందోళన పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని పడుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ పడుకున్నారా? మీ అందరికి చెవులకి వినిపించట్లేదా? కంటికి కనిపించట్లేదా? ఇదంతా కూడా మసిపూసి మారడకాయ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. మరి ప్రజల్ని ఇలాగే మభ్యపెట్టి అన్యాయం చేస్తూ ఉంటారా? మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పారు మేము ఇవి చేస్తామని హామీలు ఇచ్చారు, హామీలు ఇవ్వకపోయి ప్రజలకి 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్పారు. ఆ 2 సెంట్ల భూమి అక్కడ ఇవ్వాలి కదా. మరి ఈరోజు భరత్ కిందకి కట్టబెడతా ఉన్నారు. ఈ ప్రజలు అక్కడ ఆ 2 సెంట్ల భూమి అక్కడ ఇవ్వడానికి మీకు లేదా? చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. మీరేమి రూపాయి కూడా అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇది కూడా అంటే మీకు చుట్టమని చెప్పి మీకు చుట్టమైతే మీ ఇంటికి తీసుకెళ్ళి పంచభక్ష పరమాన్నాలతో మీరు భోజనం పెట్టండి. కానీ ప్రజల సొమ్ము దోసుకున్న వాళ్ళకి చుట్టము పట్టమని కట్టబెడితే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఏదైతే చివరి సమావేశంలో ఏదైతే కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం, ముఖ్యంగా ఏదైతే గీతంకు సంబంధించిన 54 ఎకరాల భూమిని గీతంకు అన్ని రకాల అనుమతులతో ఇచ్చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలపడం వల్ల మీడియాను అనుమతించకుండా గుట్టు చప్పుడుగా ఈ బిల్లును ఇచ్చేస్తున్నారని కెమెరామెన్ భరత్ వర్మ, స్టార్ న్యూస్, విశాఖపట్నం.